హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం కళ్యాణ్ రామ్ గారు నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ అయ్యి మదర్ అండ్ సన్ బాండింగ్‌ని సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా మంచి పోర్షన్స్ రాసుకున్నారండి. ఇనీషియల్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీని ఆన్ స్క్రీన్ కూడా చాలా ప్రెజెంట్ చేశారు. ఇంక మెల్లగా మూవీ ప్రెజెంట్‌లోకొస్తుంది. ఇంకక్కడి నుంచి మూవీలో క్యారెక్టర్స్ అన్నిటిలిని నీట్‌గా పరిచయం చేస్తూ బాగా రాసుకున్నారండి ఫస్ట్ హాఫ్ అంతా గూడా. మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్‌కి హీరో క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఓపెన్ అవుతుందండి. అక్కడ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ సూపర్‌గా ల్యాండ్ అయ్యాయి అనిపించాయండి. ఇంకా ఇంటర్వల్ పోర్షన్స్‌కొచ్చేసరికి ఎలా అయితే రెగ్యులర్ 'కళ్యాణ్ రామ్' గారి మూవీస్ ఎలా అయితే ఉంటాయో ఓవర్ లౌడ్‌గా అలానే అనిపించిందండి. అది అంతలా ఏమి ఇంప్రెస్ చేయలేకపోయిందండి నా వరకైతే మాత్రం. ఫస్ట్ హాఫ్‌లో మాక్సిమం పోర్షన్స్‌ని చాలా రాసుకున్నారండి. ఎమోషన్స్ కానీ, స్టోరీ సెటప్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రాపర్‌గా ల్యాండ్ అయ్యాయి అనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో ఇంకా బాగా అనిపించింది ఏంటి అంటే లవ్ స్టోరీ అండి. చాలా సటిల్‌గా, చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారండి. కానీ మూవీ మొత్తంలో మ్యూజిక్ మాత్రం టూ వరస్ట్‌గా ఉందండి. సాంగ్స్ కానీ, బీజీఎం మాత్రం అమ్మ బాబోయ్! ఎవరు అప్రూవ్ చేశారో గాని చాలా ఇరిటేషన్ తెప్పించిందసల. ఫీల్‌నసలు ఏ మాత్రం క్యారీ చేయలేకపోయింది. ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అన్ని సీన్స్ కూడా ఓవర్ ద టాప్ అయిపోయాయండి. సెకండ్ హాఫ్‌లో స్టోరీ డెవలప్‌మెంట్ కూడా చాలా కమర్షియల్ మూవీస్‌లో చూసిన అదే ప్యాటర్న్‌లో టూ మచ్ ఓవర్‌గా వెళ్తా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా నా వరకైతే మాత్రం ఏం మాత్రం వర్క్ అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీలో ఏదో చిన్న ట్విస్ట్‌లా ప్లాన్ చేశారు. ఆ ట్విస్ట్ వల్ల మూవీకి ఏమాత్రం ఇంపాక్ట్ లేకపోవడం వల్ల తేలిపోయిందండి ఆ పోర్షన్ అంతా గూడా. ఇంకా క్లైమాక్స్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఓవర్ ద టాప్ ఎళ్ళినప్పటికి కొంచెం ఎమోషన్ ఉండడం వల్ల లైట్‌గా ఓకే అనిపించింది. మూవీ మాత్రం టెక్నికల్‌గా అనిపించిందండి. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగా నీట్‌గా మూవీకి ఎంత కావాలో అంతవరకు పెట్టారనిపించింది. యాక్టర్స్ కూడా అందరూ సీనియర్ మోస్ట్ యాక్టర్సే అయినప్పటికీ సీన్స్ అన్నీ ఓవర్ ద టాప్ అవ్వడం వల్ల చాలా వరకు యాక్టింగ్ అంతా కూడా ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని కొన్ని సీన్‌లో చాలా వరకు అనిపించింది. డైరెక్టర్ గారు విలన్ క్యారెక్టర్స్ ఏవి కూడా ఇంప్రెసివ్‌గా రాసుకోలేదు. అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఎవరు కూడా యాక్ట్ కూడా చేయలేదు. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం సూపర్‌గా వర్క్ అయిన ఫస్ట్ హాఫ్‌కి అంతే రేంజ్‌లో డిసప్పాయింట్ చేసిన సెకండ్ హాఫ్ తోడయ్యి ఏదో అలా టైమ్ పాస్‌కి చూసేసా అనిపించే ఫీల్‌నే ఇచ్చిందండి సినిమా. అదండి 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.